ఇప్పుడు ఎటు చూసినా వినిపించే స్లోగన్ ఏంటంటే పిల్లల్ని కనండి మీరు పిల్లల్ని కనండి. ఏ టు జెడ్ ఇదే, 1 to 100 కూడా ఇదే. గత కాలం అమ్మమ్మలు బామ్మలను గుర్తు తెచ్చుకుంటూ పూనకాలు తెచ్చుకొని మరీ పిల్లల్ని కనండని పిలుపునిస్తున్నారు. వచ్చే రోజుల్లో ఇదొక చట్టంగా వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది? జనాభా విషయంలో ప్రస్తుతం మనం ఎక్కడున్నాం? దేశంలో అసలేం జరుగుతోంది? ఐక్యరాజ్యసమితి చెప్తున్న మాట ఏంటంటే భారత్ 2025లో 146 కోట్ల జనాభాకు చేరుకుంటుంది. ప్రపంచంలోని ఇదే అత్యధిక జనాభా గల దేశం కాదనడం లేదు. కానీ సంతానోత్పత్తి రేటు మాత్రం తగ్గుతూ వస్తుంది. ఇదే ఆందోళనకరంగా చెబుతుంది యుఎన్ జనాభా నివేదిక. UNFPA వారి 2025 స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ నివేదిక ది రియల్ ఫెర్టిలిటీ క్రైసిస్ నుంచి భారత్ బయటపడాలని చూస్తుంది. ఇప్పటికీ లక్షలాది మంది ప్రజలు తమ నిజమైన సంతానోత్పత్తి లక్ష్యాలను సాధించలేకపోతున్నారని అంటుంది నివేదిక. ఒక దేశంలో ఎక్కువ జనాభా ఉన్నారా తక్కువ జనాభా ఉన్నారా అన్నది ముఖ్యం కాదు. సంతానోత్పత్తి ఎంత గొప్పగా ఉంది ఇదే కీలకం. ఇదే అత్యంత ఆందోళన కలిగించే వ్యవహారం. ఎందుకంటే భారత్లో జనాభా భారీ ఎత్తున ఉండడం వేరు, వారిలో ఎంతమంది సంతానోత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నది వేరు. ప్రస్తుత పరిస్థితులకు కారణం మెరుగైన వైద్య సేవలు, గర్భ నిరోధక మందులు, ఆపై 100కు 150% వ్యక్తిగత స్వేచ్ఛ, పెరిగిన జీవన శైలి వెరసి ప్రస్తుత భారత సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది అని, ఇది కరెక్ట్ కాదని తేల్చింది ఐక్యరాజ్యసమితి. చాలా మంది యువ భారతీయ మహిళలు అందం కరిగిపోతుందనో లేక తమ సుఖ సంతోషాలకు అడ్డు వస్తారనో పిల్లల్ని కనడం తగ్గిస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందంటే భారతీయ సంతానోత్పత్తి శాతం క్రమేణా బలహీనపడుతుందని హెచ్చరిస్తుంది ఐక్యరాజ్యసమితి జనాభా నివేదిక. భారతదేశ సంతానోత్పత్తి రేటు ఒక స్త్రీ సగటున 2 కన్నా ఎక్కువగా ఉండాల్సింది తక్కువగా ఉంది. ప్రస్తుతం మన దేశ సంతానోత్పత్తి 1.9గా ఉంది. అది 2.1గా ఉండాలని సూచిస్తుంది ఐక్యరాజ్యసమితి. మామూలుగా ఒక తరం నుంచి మరో తరం ఒక విషయంలో పెరుగుదల కనిపిస్తుంది. కానీ జనాభా విషయంలో మాత్రమే ఒక తరం నుంచి మరో తరం తగ్గుతూ రావడం ఆందోళనకరంగా వర్ణిస్తుంది సంస్థ. జనన రేటు బాగా తగ్గినా భారత యువ జనాభా శాతం ప్రస్తుతానికైతే బలంగానే ఉంది. 0 నుంచి 14 సంవత్సరాల వయసులో 24%, 10 నుంచి 19 సంవత్సరాల్లో 17%, 10 నుంచి 24 సంవత్సరాల్లో 26%గా ఉండడం మంచి విషయమేనని కితాబిచ్చింది నివేదిక. ప్రస్తుతానికి దేశంలో 68% జనాభా పనిచేయడానికి వీలైన వయసు కలిగిన వారున్నారు. 15 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసు కలవారు తగినంత మంది ఉన్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు వచ్చే ఇబ్బంది ఏదీ లేదు. ఈ శాతం బాగా సరిపోతుంది. కానీ తమ ఆందోళన అంతా భవిష్యత్ తరాల గురించి అంటుంది రిపోర్ట్. ప్రస్తుతం భారత్లో 65 ఏళ్ల వయసు గలవారు 7%గా ఉన్నారు. ఆయురార్థం బాగా పెరగడంతో వీరి జనాభా ఫ్యూచర్లో బాగా పెరిగే ఛాన్స్ ఉంది. 2025 నాటికి పురుషుల ఆయురార్థం 71, మహిళల సగటు జీవనకాలం 74 ఏళ్లకు పెరగనుందని అంచనా. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రస్తుతం భారతదేశ జనాభా సుమారు 1.5 బిలియన్ల మంది. 40 ఏళ్ల తర్వాత ఈ సంఖ్య సుమారు 1.7 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది ఐక్యరాజ్యసమితి జనాభా నివేదిక. ఆ తర్వాత నుంచి తగ్గుదల నమోదవుతుందని చెబుతుంది నివేదిక. 1960లో భారత జనాభా కేవలం 43 కోట్ల మంది మాత్రమే ఉన్నప్పుడు సగటున ఒక స్త్రీకి 6 పిల్లలుండేవారు. అప్పట్లో తమ శారీరక సౌందర్యం, జీవన ప్రమాణం, ఆయురార్థం వంటి విషయాల్లో తక్కువ నియంత్రణ కలిగి ఉండేవారు. ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే మరో జన్మను పొందినట్టే అన్న భావన ఉండేది. ఇద్దరిలో ఒకరు మాత్రమే విద్యను అభ్యసించేవారు. అదే ఇప్పుడు పెరిగిన చదువులు, ఆపై వైద్య సదుపాయాలు అనుసరించి చెబితే మాతా శిశు మరణాలు బాగా తగ్గాయి. కానీ ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం ప్రతి 4 మహిళల్లో ఒక గర్భ నిరోధక పద్ధతులు వాడడం మొదలుపెట్టారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ రావడంతో సంతానోత్పత్తి కూడా తగ్గుదల నమోదు చేస్తూ వస్తుందని అంచనా వేస్తున్నారు. మామూలుగా ఒక విషయంలో భయం కలిగినప్పుడు దానికి సంబంధించిన ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. విచిత్రమైన విషయం ఏంటంటే ఒక సంతానోత్పత్తి విషయంలో మాత్రం ఇది రివర్స్ అవుతుంది. ఏ విద్య, వైద్య సదుపాయం లేని రోజుల్లో 6 మంది సగటున సంతానోత్పత్తి చేసిన మహిళ నేడు అన్ని వసతులు, సదుపాయాలు పెరిగిన పరిస్థితుల్లో ఈ సంఖ్యను 2కి పరిమితం చేశారు. నేటి మహిళకు తన తల్లి కన్నా ఎక్కువ హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలున్నాయి. అయితే వారు తమ హక్కులు, సదుపాయాల ద్వారా ఎక్కువ మంది పిల్లల్నేమి కోరుకోవడం లేదు. ఇద్దరే ఎక్కువగా భావిస్తున్నారు. కొందరైతే తమకున్న పనిభారం, ఖర్చు భారాలు అనుసరించి ఒక్కరితో సరిపెట్టేస్తున్నారు. దీంతో క్రమేణా భారత సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుముఖం పడుతూ వస్తుందని అంటున్నారు.
ఐక్యరాజ్య సమితి నివేదిక భారతదేశాన్ని మధ్య ఆదాయ దేశాల జాబితాలో ఉంచింది. భారత రెట్టింపు సమయాన్ని 79 సంవత్సరాలుగా అంచనా వేసింది. తమకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రసూతి మరణాలలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. మిలియన్ల కొద్దీ తల్లి పిల్లలు ఈ ప్రమాదం నుంచి గట్టెక్కుతున్నారు. తమ పిల్లల్ని ఎంతో గొప్పగా చూసుకుంటున్నారు. అయినా సరే రకరకాల ఆదాయాలు, కులాలు, ఇతర సముదాయాల్లో అసమానతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధులు.